ఈరోజు క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొబ్బిలి బ్రాంచ్ రాజామేరి విశాఖపట్నం డివిజన్లో సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ బొబ్బిలి బ్రాంచ్ను మేము శాఖ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో 2,000 మంది సభ్యుల పైగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారు. మరిన్ని రుణాలు తీసుకుని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యాపారం చేసుకోవడానికి, మరి వారి పిల్లలు, కుటుంబం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ రుణాలు చాలా ఉపయోగపడుతున్నాయని, తోడ్పాటుపడుతున్నాయని సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మరి వారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మా జోనల్ మేనేజర్ గారైనటువంటి శ్రీనివాస్ బాబు గారు ఈ కంపెనీ ఏ రకంగా పనిచేస్తుంది, భారతదేశం మొత్తం ఎన్ని శాఖలు ఉన్నాయి, ఏ రకంగా మేము రుణాలు ఇస్తున్నాము, ఆ రుణాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి అలాగే ఈ బొబ్బులకు సంబంధించినటువంటి సీఎం కె నారాయణరావు గారు ఈ యొక్క గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, డిజిటల్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఈ సైబర్ నేరాల బారిన పడకుండా, డిజిటల్ నేరాల బారిన పడకుండా మీరు ఎలా మా సభ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి అప్రమత్తంగా ఎలా ఉండాలి, అవగాహన ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకంగా జాగ్రత్త వహించాలి, మనకున్నటువంటి మొబైల్ ద్వారా కానీ, లేదంటే ల్యాప్టాప్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ ఎలాంటి సైబర్ నేరాలకి గురి కాకుండా ఏ రకంగా ఉండాలనేటువంటి విషయాన్ని వారు చాలా కూలంకషంగా తెలియజేయడం జరిగింది. మరి అలాగే బొబ్బిలి హాస్పిటల్ నుంచి డాక్టర్ సంజయ్ గారు వచ్చి ఈ మహిళలు ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పించి, అలాగే వారు భవిష్యత్తులో పెద్ద పెద్ద రోగాల బారిన పడినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి వారు మంచి సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేము మంచి విషయాలు తెలియజేసి వారికి భోజనాలు అవన్నీ కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని ముగించడం అనేది జరిగింది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ మరియు సైబర్ నేరాలకు మనం ఏం చేస్తే సైబర్ నేరాలకు మనం గురి కాకుండా ఉంటాం, మనం వ్యక్తులు కాకుండా ఉంటాం, మనం బాధ్యత ఉంటాం. ఏం చేస్తే మనకు ఉండేటువంటి ఉండాలని మేము స్టార్టింగ్ చెప్పారు. సో సైబర్ నేరాలకు మనం బాధ్యతలు కాకుండా ఉండాలంటే మన ముందు ఉండేటువంటి ఒకే ఒక్క మార్గం, ఆయుధం ఒకటే, ఏంటి అంటే అవగాహన. అవగాహన మాత్రమే, అవగాహన ఉంటేనే ఆ సైబర్ నేరం నుండి మనం రక్షించగలం. అవగాహన లేకపోతే ఎంత తెలియజేయబడి వస్తే ఖచ్చితంగా పంపడం సైబర్ నేరానికి తర్వాత మనము లోన్లు తీసుకునేటప్పుడు దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆ పంట్రోతు రాక్షసంగా చంద్రుడి చొక్కా